రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యకలాపాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. జిల్లాల విభజనలో అప్పటి పాలకులు అనుసరించిన తీరుతో ప్రజలు అసంతృప్తి ఏర్పడిందని వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సోమవారం శాసనసభలో ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాలను దాతల సహాయంతో చేపట్టేలా కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నిధుల సేకరణ, వినియోగ విధానాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన విమర్శించారు. జిల్లాల విభజనలో అప్పటి పాలకులు అనుసరించిన తీరుతో ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మూలధన పెట్టుబడి కోసం పేర్కొన్న ప్రత్యేకమైనటువంటి సహాయంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో అధ్యక్ష కలెక్టరేట్ కాంప్లెక్స్లు, అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయం కూడా మనం నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రతిపాదనతో ముందుకున్నాం అధ్యక్ష. దానికి 1434 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. అయితే ఎలాగైతే పెద్దలు ప్రశాంతిగా చెప్పారో అధ్యక్ష, అన్ని పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, R&B అవ్వచ్చు, DMH అవ్వచ్చు, ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, PD హౌసింగ్, సోషల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్, హార్టికల్చర్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ, ఫారెస్ట్, ఫిషరీస్, AD, ల్యాండ్ సర్వే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, AD వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఎడెడ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి చేయాలని చెప్పే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, అందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో. అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ పార్టీ ఆఫీసులు నిర్మించాలి అనే ఉన్నటువంటి తపన ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసులు కానీ ఇలాంటి తహసీల్దార్ ఆఫీసులు కానీ నిర్మించాలని ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష, వాళ్ళకి 26 జిల్లాల్లో కూడా అద్భుతమైన ప్యాలెస్ లాంటి పార్టీ ఆఫీస్ కట్టారు, కానీ ఎక్కడ కూడా ఈ కలెక్టరేట్లు కట్టియాలని చెప్పేసి ఎక్కడ ఆలోచన చేయలేదు అధ్యక్ష. మనం నిజంగా అధ్యక్ష ఈ సభ ద్వారా మీ ద్వారా నేను ఇక్కడ మన డిప్యూటీ స్పీకర్ గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎప్పటి నుంచో కూడా వాళ్ళ ప్రాంతంలో కబ్జాకు పోయినటువంటి భూమిని వెనక్కి తీసుకుని ఒక మంచి ఆలోచనతో ఎంతోమంది దాతలతో కూడా డబ్బులు తీసుకుని 50% వాళ్ళు పెట్టుకునే విధంగా 50% గవర్నమెంట్ పెట్టే విధంగా ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు అధ్యక్ష. అట్లనే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, అధికారులు మంచి సౌకర్యాల్లో పనిచేస్తేనే మంచి పరిపాలన, సుపరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో P4 మోడల్లో కూడా ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధికారులు అందరూ కూడా అధ్యయనం చేస్తా ఉన్నారు ఎలాంటి మోడల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దశాబ్దాల తర్వాత అయినా కూడా మళ్ళీ ఇలాంటి సైకోలు ఎప్పుడైనా వస్తే అలాంటి పెట్టుబడిదారులకు ఇబ్బందిగా అవ్వకూడదని చెప్పే విధంగా ఎస్క్రో అకౌంట్లో పెడితే బాగుంటుందా, లేదా ఇంకా వేరే విధంగా చేస్తే బాగుంటుందా అనేది కూడా అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే రవికుమార్ గారు అడిగారు అధ్యక్ష, గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలన్నీ కూడా ఇప్పుడు సరి చేస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా లోపాలని అన్నీ కూడా సరి చేసుకుని చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష.